మీ ఎమ్మెల్యే గారు గెలిచారు, 2 సార్లు గెలిపించుకున్నారు. మరి ఆయన పనితీరు ఏంటి, ఎలా ఉంది అసలు, ఈసారి ఎలా ఉండబోతుంది ఆయనకి? ఒక్క విషయం అండి, ఆర్కే గారు ఎలక్షన్లు అప్పుడు టైంలో నాకు ఓటేయండమ్మా అని ఒక్కసారి కనపడతారు. ఈ మిగతా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన ఎక్కడో పొలాల్లో పనులు చేసుకుంటా కూర్చుంటాడు. ఒక ఎమ్మెల్యేలు అంటే మనం ఏం చేస్తామంటే ఎమ్మెల్యే కనిపిస్తే వాళ్ళకి ఎంతో గౌరవంగా నమస్కారం చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందంటే బూతులు మంత్రులు మన నియోజకవర్గాల సమస్యలు అసెంబ్లీలో పెట్టమని చెప్పి మనం ఎమ్మెల్యేలను గెలిపించి పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్ భజన చేస్తున్నారు. బల్లలుగా ఎరగొట్టడానికి, భజన చేయడానికి, బూతులు తిట్టడానికి తప్పితే ఇప్పుడు యార్కే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు ఆయన అభివృద్ధి చేస్తుంది ఏమీ లేదు. రోడ్ల మీదకి వెళ్దాం, ఏ రోడ్డు అయినా మేము చూపెడతాం. అంతా గుంటల మయం, ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. దాచుకో వీళ్ళ ప్రభుత్వం తీరు అనేది అది. ఎంత దోచుకుంటే, ఎంత బూతులు తిడితే, ఎంత విధ్వంసం చుట్టితే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ అనేది పదవి రెడీగా ఉంటుంది. అలా ఉంది పరిపాలన. ఇప్పుడు యార్కే ఉన్నాడు. ఇంతవరకు మంగళగిరిలో చేసింది ఏమీ లేదు. ఓడిపోయినా కూడా నేను చెప్తున్నాను, నేను పార్టీ పరంగా చెప్పటం లేదు. లోకేష్ బాబు మంగళగిరి చేసే అభివృద్ధి ఇంత అని చెప్పలేను. పార్టీగా నేను మాట్లాడలేదండి, చేసే అభివృద్ధి చెబుతున్నా. ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ ఎత్తుక్కోమని. ఇక్కడ ఓడిపోయినా కూడా చిన్నబాబు ఆయనకి ఏంటండి, ఎంత పెద్ద చదువులు చదివి జాబ్ చేసుకోవచ్చు. ఏంటంటే రాష్ట్రం పాడైపోతుంది, రాష్ట్రం కోసం ఎండా వానానికి ఆయన తిరుగుతున్నాడు. మంగళగిరి అభివృద్ధి అంటే లోకేష్ బాబు వల్లే అవుతుంది. అది 100కు 100% మేము బల్లగుద్ది చెప్పగలుగుతాం. ఆ బాబు వల్ల తప్పితే ఎవరి వల్ల కాదు. ఆర్కే శుద్ధ వేస్ట్. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ లోకేష్ గారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఆయన చేసే కార్యక్రమాలు ఒకటి కాదు, టకా చెప్పేసేయగలం అన్నమాట. ఇస్త్రీలు చేసుకునే వాళ్ళకి ఉపాధి కోసం బండ్లు ఇస్తున్నాం. రేపు వచ్చితే ప్రభుత్వం రాగానే ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇస్తున్నాం. ఇప్పుడు ఈయన ఏమన్నాడండి, సెంటు భూమి ఇస్తా అన్నాడు. ఎక్కడ? రాజధానిలో. రాజధాని ఏంటి, రేపు కోర్టు అంశంలో ఉంది. ఇళ్ళు కడతారు, రేపు కోర్టు తీర్పు వేరేగా వస్తుంది. మొత్తం ప్రజాధనం అంతా వేస్ట్. వీళ్ళు చేసేదంతా మనం కష్టపడిన ప్రజాధనం అంతా వేస్ట్ చేయటమేనండి. లోకేష్ బాబు చేస్తుంది ఏంటంటే ఆడవాళ్ళకు ఉపాధి, భర్తల మీద ఆధారపడకుండా మిషన్ కుట్టుకొని ₹1 సంపాదన కోసం ఫ్రీగా మిషన్లు కుట్టించటం. ఇప్పుడు మేము 15 బ్యాచ్లకి ఇచ్చామండి. ట్రిప్కి ఒక 15 రోజులు, ఒక 60 రోజులకు ఒక బ్యాచ్ కంప్యూటర్ నేర్పిస్తున్నాం. పిల్లలు ఖాళీగా ఉండకూడదు, ఫ్రీగా అన్నమాట. అన్నా క్యాంటీన్, ఏ పని చేసినా ఒక ముద్ద అన్నం తినేది అదే కదా. మనం ఎంత సంపాదించినా అన్నం కోసం. అన్నా క్యాంటీన్ తెరిపించాడు. ఇంకా ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు, తోపుడు బండ్లు. ఎవరన్నా చనిపోయారు అంటే ముందు అక్కడ ఉంటున్నారు ఆయన. బాబు గారు చేసినట్టే చిన్నబాబు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చాక మొహం చూసి పనులు చేయటం. మరి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ గురించి వారం నుంచి మనం చూస్తున్నాం. వాలంటీర్లే వేస్ట్ అండి. వాళ్ళు నిజమే చెప్పేది, నిజం ఏది పవన్ కళ్యాణ్ చెప్పింది నిజం. ఇళ్లల్లోకి రావటం, ప్రైవేటుగా ఉండేవన్నీ ఆధార్ కార్డులు అవి ఎవరికి చెప్పకూడదు. వాళ్ళు పార్టీని చూసే ఇస్తున్నారు. వాలంటీర్లు కొంత మా వాళ్ళని వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా శుద్ధ దండగడ్డి. ప్రభుత్వం మారితేనే రాష్ట్రం బాగుంటుంది, లేకపోతే రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి పక్క రాష్ట్రాలకు అందరూ పారిపోవటం ఖాయం. అభివృద్ధి అనేది లేదు, అభివృద్ధి కుంటుపడింది. ఎలా ఉండబోతుంది ఈసారి మీ నియోజకవర్గం? మా నియోజకవర్గం పక్కా లోకేష్ బాబేనండి.